ఇంట్లో మీరు ఎప్పుడైనా చికెన్ రోల్ ట్రై చేస్తారా? చికెన్ రోలా చాలా కష్టం, ఇంట్లో ఏం చేస్తాంలే అనుకుంటాం. కానీ వీడియో ఫుల్ గా చూడండి, చాలా ఈజీ, టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా క్లీన్ చేసుకున్న 200 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ లోకి పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్ట్, కారం, ధనియాల పొడి, మిరియాల పొడి, గరం మసాలా, 1 స్పూన్ ఆయిల్, అలానే కొద్దిగా నిమ్మరసం పిండుకొని చికెన్ కి పట్టే విధంగా బాగా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని హాఫ్ అన్ అవర్ తర్వాత చికెన్ ని బాగా ఉడికించుకోవాలి. ఒక పావు గంట పాటు ఈ విధంగా ఉడికించుకొని చికెన్ ముక్కలు కూడా పక్కన పెట్టుకోండి. తర్వాత ఇంట్లోనే మైనస్ ప్రిపేర్ చేయడం కోసం బాయిల్ చేసుకున్న ఎగ్స్, కొద్దిగా పెరుగు, మిరియాల పొడి, సాల్ట్, కొంచెం నిమ్మరసం పిండుకొని మెత్తగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ముందు ప్రిపేర్ చేసుకున్న చపాతీల పైన మైనస్ ని అప్లై చేసుకోవాలి. తర్వాత కొద్దిగా టమాటో కచప్ కూడా అప్లై చేసుకొని మొత్తం ఈవెన్ గా చపాతీకి స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత చికెన్ ని సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొంచెం నిమ్మరసం పిండుకొని రోల్ చేసుకొని తినేయడమే. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి.